ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికై వందనములు. నీ కృపచేత మమ్మల్ని బలపరిచి మరి యొక్క దినమునిచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో మాతోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనమును చదువుకుందాం. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. మనము చదివిన వాక్య భాగంలో పూర్ణ హృదయముతో దేవుని వెతుకువారు, పూర్ణ ఆత్మతో దేవుని వెతుకువారు ఆయనను కనుగొందురు అని దేవుని సేవకుడైన మోషే చెప్పిన మాటను చూడగలము. పూర్ణ హృదయముతో దేవుని వెతకటము, పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో ఆయనను వెతికి ఆయనను సేవించటము ఎంతో గొప్ప ధన్యకరమైన కార్యమై ఉన్నది. మోషే తన జీవితంలో యెహోవా మాటకు విధేయుడిగా 40 సంవత్సరములు ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీయులని యోర్దాను తీరము వరకు తీసుకొచ్చేదానికి ఆయనకు నమ్మకముగా ఉంటూ అనేకమైన శోధన సమయములో 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని ఓపికతో సహనముతో దేవుని యొక్క వాగ్దాన దేశము వైపు నడిపించినాడు. ఒక చిన్న పొరపాటును బట్టి వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయినప్పటికీ ఆయన వంటి సాత్వికుడు, దీనుడు మరి ఒక వ్యక్తి లేడు అని యెహోవా ఆయన గురించి సాక్ష్యం ఇవ్వటం మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలము. నీవును ఇలాగూ పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో దేవుని సేవించాలనేది ప్రభు ఆశిస్తున్న కార్యమై ఉన్నది. యెహోషువ తాను ఇశ్రాయేలులు కానానులో స్థిరపడిన తర్వాత చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మీరు ఎవరిని సేవించాలని ఆశిస్తున్నారో, ఎవరిని సేవించాలని ఇష్టపడుతున్నారో అది మీ ఇష్టమే, కానీ నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాము అని ధైర్యముగా చెప్పగలిగిన ఒక మాటను చూడగలము. చాలాసార్లు కుటుంబములో మేమందరము ఈ పని చేస్తాము అని ధైర్యముగా చెప్పేదానికి కుటుంబ నాయకుడికి, యజమానుడికి ధైర్యం రావాలంటే వారిలో ఏక మనసు, లేకపోతే ఆయన ఒక నిర్ధారణతో ఆ మాట చెప్పగలుగుతున్నాడంటే వారు ఏక మనసుతో ఆ కుటుంబంలో జీవిస్తున్నారు అని మనము గ్రహించుకోగలము. ఎందుకంటే నీవు చెప్పిన మాట నేను ఎందుకు చేయాలని ఒకరికి ఒకరు భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్న ఈ కాలంలో, అనేకులు తమ తల్లిదండ్రుల యొక్క మాట లోబడని కాలంలో మనము దేవుని సన్నిధికి వెళ్ళి ఈ మాట చెప్పగలమా అని పరీక్షించుకోవాల్సిన వారిగా. యెహోషువ కుటుంబంలో కూడా అనేకులు ఉన్నారు. అయితే ఆయన తమ కుటుంబంలో ఉన్న ఐక్యతను, వారు పూర్ణ హృదయముతో దేవుని సేవిస్తున్నారు, దేవుని వెంబడిస్తున్నారు అన్న కార్యమును అందరి ముందు సాక్ష్యముగా చెప్పేదానికి ఒక మంచి ఉదాహరణముగా ఈ మాటను మనం తీసుకోవచ్చు. నేను నా ఇంటి వారు, నేను యెహోవాను సేవిస్తాను అన్న దానితోటి ముగించుంటే అది ఆయన యొక్క వ్యక్తిగతమైన మాట అయి ఉంటుంది. అయితే నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము అనగా తాను తన కుటుంబము ఎలాగా ఏకముగా దేవుణ్ణి సేవిస్తున్నారు, ఏక మనసుతో ఆయనను వెంబడిస్తున్నారు అన్న కార్యమును మనకు ముందుగా అవసరం. అనగా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయన కుటుంబము దేవుని సేవిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాలమున ఇలాంటి వారిగా మనం ఉన్నామా అని ప్రశ్నించుకోవాలి. నీ కుటుంబంలో నీవు మాత్రమే దేవుని సన్నిధికి వస్తున్నావా? నీ కుటుంబంలో ఉన్న మిగతా సభ్యులు ఏమైనారో అని నీవు ప్రశ్నించుకో. వారు దేవుని కొరకు తమ యొక్క సమయాన్ని గడిపేదానికి ఆసక్తి కలిగిన వారిగా ఉన్నారా అని ప్రశ్నించుకో. వారు దేవుని కార్యముల పట్ల ఆసక్తి కలిగిన వారిగా ఉన్నారా? ఏక మనసుతో దేవుని సేవించేదానికి మీ కుటుంబంలో ఉన్న ఆటంకములు ఏమిటో
వాటిని గ్రహించుకొని వాటిని విడిచిపెట్టమని ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుచూ ఉన్నాడు. మోషే చెప్పిన మాట, మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నను పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయన వైపు చూసి మొరపెట్టినప్పుడు, ఆయన వైపు చూసి ప్రార్థించినప్పుడు ఆయనను కనుగొందురు అని చెప్పటము చూడగలము. నీవు నేను ఆయనను కనుగొనే వారిగా ఉండాలని ఆశించినట్లయితే నీ హృదయము, నీ యొక్క ఆత్మ, నీ తలంపులు అన్నీ ఒకే రీతిగా ఉంటూ దేవుని వైపు చూసినట్లయితే గొప్ప కార్యంలో నీవు, నీ హృదయము, నీ యొక్క తలంపులు ఒకే రీతిగా ఉన్నట్లయితే దేవుని వైపు చూస్తూ నీవు ముందుకు నడుస్తున్న కార్యమును బట్టి ఆయన యొక్క కృపను నీ జీవితంలో అనుభవించగలవు. ఈ ఉదయకాల సమయమున నీవు ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాలమున మీరు ఇచ్చిన వాక్యంను బట్టి వందనములు. మేము పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీ వైపు చూస్తూ ఆయన ప్రయాణించేదానికి, మా యొక్క జీవితంలో నీకు నమ్మకముగా ఉండేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.